చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు ప్రభా నీకు వందనములు స్తోత్రమైన పరిశుద్ధుడు సర్వలోక రక్షకుడు సర్వోన్నత ప్రభా నీకు వందనములు స్తోత్రమైన విశ్రాంతి దినంలో ప్రవేశపెట్టావు ప్రభైన ఈరోజు పునరుత్థాన దిన తండ్రి వందనములు స్తోత్రం. నీ బలబోధనం తీసుకునే రోజు తండ్రి నేను కృపా కైంకర్యంతో నేను పదే బిడ్డను దర్శించండి, బలపరచడం ప్రభైన నీ పరిశుద్ధంలో పరిపోయిన కృపలోనైనా మీ కృపా కైంకర్యంతో నేను పరిశుద్ధపరచబడడానికి సహాయం చేసిన వాక్యం విని గ్రహించుకునే మనసు మాకందరూ అనుగ్రహించమని మాట్లాడుతూ విని గ్రహించుకునే మనసుతో పాటు నూరంతగా ఫలించబడేదనైనా మార్గంలో ఉండేదండి 100 నీళ్ళు నిలిచి ఉండేదనైనా వినగలే సేవలో గ్రహించే మనసు మాకు అందరికి అనుగ్రహించమని నీ చిత్తమే నెరవేర్చమని యేసయ్య యొక్క నామములో అడిగేకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. అగ్గయ్య రాసిన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ వచనం 4-5 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు అగ్గై ద్వారా చెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా చెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకునుడి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమైనా మాట్లాడుతున్నారండి. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు అగ్గై ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరం పాడేయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నారండి. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవాయే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఆయనే మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ ప్రభు మాట్లాడేది ఇక 2 రకాలుగా వర్తిస్తుందండి. మనం ఇక్కడ కూడుకున్నటువంటి మందిరము, అదేవిధంగాను పరిశుద్ధాత్ముడు ఉండేటువంటి హృదయమైన మందిరం అండి. అది ఎప్పుడూ కూడాను దేవుడు నివసించడానికి యోగ్యముగాను పరిశుద్ధంగాను ఉండాలండి. అక్కడ దేవుని కార్యాలు ఖచ్చితంగా జరగాలి. దేవుడు అందులో ఉంటారు. ఆయన నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడండి. ఆ విషయంలో ప్రభు జ్ఞాపం చేస్తున్నారండి. ఎందుకంటే అంతకు మునుపు ఇశ్రాయేలులో ఉన్నటువంటి మందిరం పాడైపోయినప్పుడు ఆ మందిరం ఎందుకంటే శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఆ మందిరం పాడైపోయిందండి. ఆ తర్వాత దరకేశు మహారాజు ఉన్నప్పుడు ఆయన ఆ మందిరం ఏర్పాటుకి అనుమతి ఇచ్చాక పునాదులు మాత్రం వేశారు. వారు పునాదులు వేసిన తర్వాత ఆటంకాలు బట్టి వాళ్ళు ఆ పని విడిచిపెట్టేసి వారు ఇంకా అనుకుంటున్నారంట ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చూసుకోవటం మొదలుపెట్టారండి. ఇక ప్రభు మందిరం విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టారండి. ఇది 2 రకాలుగా వర్తిస్తుంది మనకి. ఒకటి దేవుని సన్నిధానంలో నిలిచేటువంటి మనందరం నిలిచినటువంటి మందిరము, అదేవిధంగా ప్రభు మనలో ఉండేటువంటి ఆత్మీయ మందిరం అండి. ఆత్మీయ మందిరం ఎలాగ మనం సూచిస్తుందంటే మనం బాప్తీసం తీసుకున్నాం, ప్రభువులో నడిపించబడ్డాం, క్రీస్తు ఏంటో తెలుసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధపరిచారు. మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని మందిరంలో అంటే అన్ని సమయంలో నిలిచి ఉన్నాం. ఇప్పుడు ప్రభు ఆత్మ మనలో ఉండాలండి. ప్రభు ఆత్మ మనలో నివసించాలి. కానీ దేవుడైతే మనల్ని ఎన్నుకున్న రక్తంతో కడిగారు, పరిశుద్ధపరిచారు. కానీ దేవుల్లో నడవలసిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా మందేనండి. ఆ మందిరం ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కానీ ఏ మందిరం చూసినా ఎలాగున్నది? పాడైపోయిన పరిస్థితిలో ఉందండి. దాన్ని బాగు చేసుకోవాలండి. కానీ అక్కడ బాగు చేసుకునే సమయంలో మనం ఏమనుకుంటున్నాం? అన్నిటి గురించి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం. మన అవసరాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మందిరంలో ఎప్పుడు కూడా మనం దేనికోసం ప్రయాసపడతామండి? మన అవసరాలు, మనం ఉండటానికి నివాసం కానీ, కట్టుకోవడానికి బట్టల విషయంలో కానీ, కావాల్సిన ఆహారం విషయంలో కానీ, ఈ లోకంలో మన బతకడానికి హోదా విషయంలో కానీ, అవన్నిటిలో మనం ప్రయాసపడి దేవుని మందిరాన్ని చక్కగా ఉపయోగించుకుంటామండి. కానీ దేవుడు ఉండటానికి
ఆయన ఎక్కువను ఈ మందిరంలో ఉండరండి. ఈ మందిరంలో కేవలం మనతో మాట్లాడటానికి వస్తారు అంతే. కానీ ఆయన ఎప్పుడు ఉండే మందిరం ఏది? ఎప్పుడు హృదయమైన మందిరం అండి. ఎందుకంటే మనుషుల చేత కట్టబడి రాతి కట్టడాల్లో ప్రభు ఉండరు. ఆయన కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు ద్వారా కట్టబడినటువంటి హృదయం అనే మందిరములోనే అని ఉంటారు. అది దాని గురించి ఆలోచిస్తారండి. అందులో ఉండటానికే ఆశపడతారనమాట. అందుకే ఆయనలో నిలవాలి అంటే మనం ముందు మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ప్రయాసపడేవారుని ఉండి. ఎందుకంటే మత్తయి సువార్తలో ప్రభు అంటారండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు. అంటే హృదయ శుద్ధి. ఎందుకంటే ప్రభు ఉండటానికి యోగ్యముగా మన హృదయాన్ని సిద్ధపరుచుకునేవారునే ఉండాలండి. ఎందుకంటే పరిశుద్ధంగా హృదయాన్ని ఎప్పుడూ కూడాను కాపాడుకుంటున్న వారమే ఉండాలండి. ఈ హృదయంలో ఏముండకూడదు? లోకాసులు, శరీరాసులు, జీవపు డంబకాలు ఇవన్నీ కూడా మనం హృదయం నింపుకోకూడదండి. ఈ మందిరం ఎవరిది? ఈ మందిరం ఎంతకైతే మనం శ్రద్ధగా చూసుకుంటున్నామో దానికన్నా ఎక్కువగా శ్రద్ధ చూసుకోవాల్సింది హృదయం అండి. ఆ హృదయం ఏముండాలి? పాడైపోయి ఉండకూడదండి, పరిశుద్ధంగా ఉండాలి. అది దేవుని కోసం వాడబడాలి. ఖచ్చితంగా దేవుని ఆరాధన ఎక్కడ జరగాలండి? ఆత్మతోనూ సత్యముతోను. ఆత్మతో ఏమిటి? హృదయములో ఆరాధన. ఎప్పుడు కూడా మనం హృదయాలో ఆరాధన అండి. ఈ హృదయంలో ఏమి జరగాలి? ఆరాధన జరగాలి. అదేవిధంగా మన జీవిస్తున్న జీవితంలో ఏముండాలి? సత్యములో జీవించే వారమే ఉండాలి. సత్యములో జీవించే విధానమే ఒక ఆరాధన అండి. ఈ రెండు కూడా ఎక్కడ జరగాలి? ఈ లోకంలో జరగాలి. అందువల్ల దేవునికి ఏం కలుగుతుంది? మహిమ, ఘనత, ప్రభావం. అంతేగాని చాలా సంతోషపడేటువంటి విషయం అండి. అది ఎప్పుడు మనలో ఉండటానికే సంతోషపడతారు కానీ రాతి కట్టడాల్లో కాదండి. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు వారి వెనకాల ఆయన నడిచి వచ్చారండి. వారి డేరాలు వేసుకున్నప్పుడు కూడా ఆయన ఒక డేరాల్లోనూ ఆయన మందసం ఉండేది. ఏనాడు కూడా ఆయనకి ఒక మందిరముగా ఆయన కట్టమని ఎవరిని కూడా అడగలేదండి. పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారితోనే నడిచారు. ఎందుకంటే ఆయన ఉండటానికి కేవలం అక్కడ ఏమున్నది? చిన్న గుడ్డతో ఉన్నటువంటి అక్కడ చిన్న గుడారం అండి, అంతేనండి. ఆయన ప్రత్యేకత ఏమి అక్కడ తను ఉండటానికి కోరుకోలేదండి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి తను ఉండవలసిన చోటు ఎక్కడ? మన హృదయం అండి. ఆ హృదయంలోనే ప్రభు ఉంటారు. అందుకే ముందు మన దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలండి. ఆయన ఉండటానికి యోగ్యమైన దాని కింద మనం దాన్ని కాపాడుకుంటున్న వారమని ఉండాలి. కానీ ఇక్కడ ప్రభు మరి ఆలోచనని, ప్రభు చిత్తాన్ని మనం గౌరవించి ఆయనకి తగిన విధంగా మనం లోబడి ఉండే వారిగా ఉన్నామా ఈ రోజుల్లో? అమ్మా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎందుకంటే నిన్న జరిగిన సంగతి మీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. ఇప్పుడు లోకంలో మన ఎక్కువ దేవుని బిడ్డలు అందులో కూడా ఉన్నారు. వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉందా? దేవుని ఆరాధన ఎక్కువ ఉందా? వ్యక్తి ఆరాధన ఎక్కువగా ఉన్నదా? అంటే వ్యక్తి ఆరాధన, దేవుని ఆరాధన. ఈ సంగతి నిన్నే జరిగింది సంఘటన. అక్కడ ఏం జరిగిందంటే తమిళనాడులోనే ఒక సినిమా హీరో రాజకీయ పార్టీ పెట్టడానికి పెద్ద మీటింగ్ పెడితే అక్కడికి హాజరైన వాళ్ళు అందరు తొక్కిసలాడలో నిన్న దగ్గర 40 మంది చనిపోయారు. ఇంకా దగ్గర 100-150 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ట్రాన్స్ఫారాలు ఎక్కారు, చెట్లు ఎక్కారు, అన్నీ ఎక్కారు. పైనుంచి ఆకులు రాలితే ఎలా రాలితే చూడండి, అలా రాలిపోయి తొక్కిసలో చనిపోయారు. అందులో దేవుని బిడ్డలు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటారండి. ఇక్కడ వ్యక్తి ఆరాధన ముఖ్యమా, దేవుని ఆరాధన ముఖ్యమా? ఎవరికి ప్రాముఖ్యతనివ్వాలి? వాటి కోసం మనం ఏం చేస్తాం? ప్రాణాలు పెట్టడానికైనా సరే పరిస్థితులు కూడా మనం చూడకుండా చేసేస్తామండి. కానీ ఇక్కడ దేవుని విషయం వచ్చేటప్పటికి ఆరాధించవలసిన సమయంలో మనం ఏం చేస్తాం? ఆ సమయం లేదు, ఈ సందర్భం కాదు, ఇప్పుడే మనం చేయాలా, ఆధార చేసుకుంటే రాదా అని మనం ఏం చేస్తాం? పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తామండి.
కానీ అది ఎంతవరకు మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది? అందుకే ప్రభు అడుగుతున్నారు, ఇది సమయము కాదని. ఎందుకంటే దేవుని ఆరాధనకి ఎప్పుడు సమయం అండి? ప్రతి సమయంలో కూడా హృదయారాధన ఆత్మతోనూ సత్యంతో జరగాలండి. మనం ఖచ్చితంగా దేనికి ముందు ప్రాముఖ్యతనివ్వాలి? దేవునికి, అంటే సజీవుడైనటువంటి దేవునికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. కానీ ఈ లోక సమయం, ఎందుకంటే అందుముందు కూడా ఒక వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుందనమాట. ఆ వాక్యం ఇదే మందిరంలో కూడా వాక్యం జ్ఞాపం చేసుకున్నాం, నేను రోషము గల దేవుడును అనే వాక్యంలోనే. అక్కడ ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? మనం ముందు తరంలో జీవించిన వారు మనుషులను ముందు పెట్టి నేనే దేవుడిని, నేనే దేవుడిని, నేనే దేవుడిని, ఒక దేవుడినిగా మనం మనుషులను ఆరాధించేస్తామండి. అంటే నిజ దేవుడికి ఏం చేస్తాం? మనం ఆయన పక్కన పెట్టేస్తాం. కానీ ఈ మనుషులనే దేవుళ్ళు అనుకుని మనం ఏం చేస్తాం? ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దేవుళ్ళే కొలుస్తామండి. అందుకే హృదయం అంతా దేంతో నిండిపోయింది? ఈ విధంగా పాడైపోయిందండి. ఇదేనండి. కానీ దేవుడిని నివసించిన యోగ్యంగా లేదు. ఇంకా సమయం రాలేదని మనం ఏం చేస్తున్నాం? ఇంకనూ మనం నిర్లక్ష్యం చేస్తున్నాడు. అందుకే ప్రభువు అడుగుతున్నాడు, సమయము ఇంకనూ సమయము రాని. ఎందుకంటే యెహోవా ప్రత్యక్షమైన ప్రవక్తకు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకుని. మొట్టమొదటి మనం ఆలోచించవలసింది ఏమిటి? మన ప్రవర్తన అండి. మన ద్వారా దేవునికి, సజీవుడైన దేవునికి ఎటువంటి ఘనతను ఇస్తున్నాము? ప్రతి విషయంలో కూడా మొదటి స్థానం ఇవ్వాలండి. హెచ్చించాలి మనం. ఏ విషయంలో జీవించే విధానంలో కానీ, ఆరాధన విధానంలో కానీ, ఏదైనా సరే, కానికైనా సరే, ఏదైనా సరే ఆయన హెచ్చించాలి. కానీ ఆయన స్థాయిని తగ్గించకూడదండి. ఎప్పుడు కూడా మనం ఆయనకి ఏం చేయాలి? హెచ్చించేవారిగా ఉండాలి. కానీ ఆయన స్థాయిని తగ్గించుకునే వారి మీద ఉండకూడదండి. సమయంలో అయినా సరే, ఏదైనా సరే, ఆరాధనలో అయినా సరే, పాటలు ఏదైనా సరే, ఆయన స్థాయిని ఏం చేయాలి? హెచ్చించే స్థాయిలో ఉండే విధంగా ఉండాలండి. ఆయన మనలో ఉండాలి. అదేవిధంగా మనం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలండి. కానీ ఈ లోకంలో కాదండి. మన ప్రవర్తన గురించి ఏం చేయమన్నారని ఆలోచించుకొనుడి. ఒకసారి మనం ఈ మాటకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27 చూడమ్మా. అందరూ తమ సొంత కార్యముల మీదే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు? ప్రభు మనలోకి ఎందుకు వస్తున్నారు? ఆయన ఎందుకు వస్తున్నారంటే, పరిశుద్ధాత్ముడు నివసించిన యోగ్యమైన మందిరముగా మనం నిర్మించబడటం కోసం ఆయన మనలో పనిచేయటానికి ఆయన వస్తున్నారండి. కానీ ఆయన గురించి పట్టించుకునే వాళ్ళు ఎంతమంది అండి? వాక్యాన్ని చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నామండి? వాక్యాన్ని చేసుకున్నాం అనుకోండి, దేవుడు నివసించేటువంటి యోగ్యమైన మందిరముగా మనం కట్టబడతాం. కానీ మన అందరూ కూడా దేని గురించి ఆలోచిస్తున్నాం? మన సొంతమేండి, సొంత కార్యాలనండి. ఈ కార్యాల మీదే మనకు మనసు ఉంటుంది. కానీ ఆయన మనలోకి వచ్చి చేయబోయే కార్యాల మీద ఏమాత్రం మనం మనసు పెట్టలేని పరిస్థితి వస్తుందండి. ఇలా ఉండకూడదండి. ఎందుకంటే మనలో ఉన్నవారు లోకంలో ఉన్నవారి కన్నా గొప్పవాడు. ఆయన మొదటి స్థానం ఇచ్చుకునేవారమే ఉండాలి. మనలో ఎవరు కట్టాలి? యేసయ్య కట్టాలి. వాక్యం కట్టాలండి. ఒక పరిశుద్ధమైన దేవాలయంగా మనం నిర్మించబడాలి. అందులోనూ ఆయనని ఆరాధించుకునేవారునే ఉండాలండి. అది నిత్యము కూడా అది జరగాలండి. అందుకే ప్రభు మనల్ని కేవలం నిర్మించారండి. ఎందుకంటే ఆదికాండంలో చూడండి, సాయంకాలం 3 గంటలు అయ్యేటప్పటికి ఇప్పుడు యెహోవా ఎక్కడికి వచ్చేవారు? ఆదామావ దగ్గరికి అండి. ఆదామా ఏం చేస్తున్నావు అంటే వచ్చి ఏం చేసేవారైనా ఆ సమయం అంతా గడిపేవారు. కానీ రోజు వస్తున్న ప్రభుని పట్టించుకున్నారా? ఏదో ఒక సమయంలో వచ్చి కూర్చున్నటువంటి ఆ సాతాను పట్టించుకున్నారా? సాతాను పట్టించుకుని ఏం చేశారు? దేవుని మాటను పక్కన పెట్టేసి సాతానికి అవకాశం ఇచ్చారండి.
కానీ ఎప్పుడూ ప్రభుతో గడిపే సమయాన్ని ఏం చేసుకున్నారు? పాడు చేసుకు. కానీ ఆ సమయంలో ప్రభు విడిచిపెట్టలేదండి. అదే ప్రభు నిలుక్కుంటూ వచ్చారు. ఆదామా ఎక్కడున్నామంటే అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చెట్టు చోటన దాక్కునే పరిస్థితి అండి. అలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే మన హృదయాన్ని సాతానికి ఇచ్చివేసామో సాతాను ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర రావడానికి అక్కడ ఒక అడ్డుపుల్లలు వేస్తాడు. ఎందుకంటే మొఖమాటాలు, అయ్యో నీ దేవుడు దూరం అయ్యే భారం. అందుకే పాడైపోయిన మందిరాన్ని మనం ఏం చేయాలి? తిరిగి నిర్మించుకునే వారమునే ఉండాలి. ప్రభు మళ్ళీ కడతానికి వచ్చారండి. యోగ్యమైన మందిరముగా ప్రభు మనతో సహవాసం చేయడానికి, ఆయన ఉండే మందిరముగా ఆయన కట్టడానికి, మనలోకి రావటానికి ఆయన అందుకే హృదయ శుద్ధి గల ఆ మాట మత్తయి సువార్త 5:8 చదువమ్మా. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అదేవిధంగా ఇక్కడ 1 పేతురులో 3:15 చదువు. ఈ మాట మరొకసారి చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. హల్లెలూయా. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుచున్నారు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ప్రభు ఈ మార్పు మనలో రావాలని కోరుకుంటున్నారండి. సాత్వికత్వం ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఒక సందర్భాలు మనకు వస్తాయండి. ఆ సందర్భంలో మనం సమాధానం చెప్పడానికి ఓపిక కలిగి ఉండాలి, సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. మనం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ప్రభువుకి జ్ఞాపకం చేసుకుంటూ ఆ పని పూర్తి చేసుకునే వారిని ఉండే సమయం వస్తుందండి. కానీ ఆ సమయంలోనూ మన కార్యానికే ప్రాముఖ్యతనిచ్చి వారి ఇబ్బందిని పట్టించుకోకుండా ఉంటే అది ఎంతవరకు మరి సమంజసంగా ఉంటుందండి? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే 3 రోజుల క్రితం ఇక్కడ శాంతాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకురావడానికి అర్ధరాత్రి దగ్గర 2:30 బయలుదేరి వెళ్ళాం. ఈ కైకిలూరు వెళ్ళి ఈ గేట్ బాగు చేస్తున్నారంటే మళ్ళీ వెనక్కి తిరిగి గుడివాడ వైపు వచ్చాం. ఈ గుడివాడ దాటి చెల్లి దారిలోనూ ముదినేపల్లి దాటగానే 2 పిల్లలు అంటే 17-18 సంవత్సరాలండి. వాళ్ళు డ్యూటీ ముగించుకుని మన్నాడు ఏదో పండుగ ఉందని చెప్పి రావడానికి ఇంటికి బయలుదేరి వస్తున్నారు. దగ్గర 3 అయిపోయింది. తెల్లవారు వరకు బస్సులు లేవని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పైన సినుకులు. ఆ సమయంలో బండి ఆపారు. ఆ సమయంలో దగ్గర 3:05 సరిగ్గా అక్కడ వచ్చేటోడికి బండి ఆపారు. ఇక్కడ పిల్లలు నడిచి వెళ్తున్నారని చెప్పి బండి ఆపేటోడికి వెళ్తానికి ఏమి లేదు, కథ ఎక్కించుకుంటారు. అసలే చలి, సినుకులు. సరే ఎక్కమని ఎక్కించుకున్నాం. ఎలాగైతే ముగ్గురు కలిపి వాళ్ళు ఎక్కడ ఉంటారు, విజయవాడ రోడ్లోనూ ఆ వంతెన కింద ఇల్లు ఉందంట వాళ్ళు, అక్కడ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ ఇల్లు ఎక్కించుకుని వచ్చేసామండి. కేవలం మన అడావుడిని చూసుకుంటే ఆ పిల్లలు ఏమైపోతారండి? అలా అంటున్నారు అన్నమాట. ఎవరో చేయింది కార్యం చేసారని చెప్పి. ఎందుకంటే అక్కడ మనం చేయవలసిన స్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలండి. అంటే మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అదే నేను గబుకు వెళ్ళాలి రైటే, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏమిటి?
ఎందుకంటే ఆ వయసులో వాళ్ళు కష్టపడుతున్నారంటే కుటుంబ బాధ్యత ఎంత ఉందో వారి మీద. అర్ధరాత్రి 3 గంటలు కానీ ఇంటికి నడిచి వెళ్తున్నారు. అది పెద్ద వయసు ఏం కాదు, 17-18 సంవత్సరాలు. అని చదువుకోవాల్సిన రోజుల్లో ఆ రోజులు కష్టపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో మన ఆలోచన ఎలా ఉండాలి? సాత్వికత్వముతోనూ ప్రతి వారికి సాత్వికత్వంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులని దూషించబడుచున్నదో దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ప్రభుని మనం గణపరచడం అంటే ఇదేనండి. ఎవరైతే దేవుని బిడ్డల గురించి దూషించిస్తున్నారో వారికి ఖచ్చితంగానో వారి ముఖం మీద చెప్పినట్టు విధంగానో మన ప్రవర్తన ఉండాలండి. అడిగినప్పుడు మనం ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఎందుకంటే నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అని ఖచ్చితంగా ప్రభువు చెప్పారు కదండి. మరి ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు అసలు మనం ఎలాగ ఉండాలి? ఆయనలోనే సాత్వికత్వం మనలో ఉండాలండి. ఆయనలోని దీన మనసు మనలో ఉండాలండి. అది దేవుని ఆరాధన. ఆరాధన అంటే దేవుని ప్రేమించటం. ఆయన ప్రేమించి ఆయన చేస్తున్న విధానంలో జీవించడమే ఆరాధన. అది ఖచ్చితంగా మనలో ఉండాలి. కానీ అది మానేసి మనం వ్యక్తి ఆరాధనలోకి, ఈ లోక ఆరాధనలోకి వెళ్ళిపోతే దేవుడు ఉండటానికి మన హృదయంలో స్థానం ఉండదండి. ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉండాలి? మన హృదయంలోనే మనతోనే ఉండాలండి. ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఆయన మనలోనే ఉంటారు, మనతోనే నడుస్తారు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఎవరైనా సరే ఉండే మనం చేయవలసిన పని వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవారునే మనం చేస్తున్న ఎవరికి? దేవునికండి. అది మన బలహీనతను చూపించకూడదండి. మన ప్రయత్నం వరకు మనం చేసేవారునే మనం అలా ఉన్నామనుకోండి దేవునికి ఏం కలుగుతుంది? మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతాయండి. అదేవిధంగా కీర్తన చూడండి. ఎందుకంటే మన గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. సరే 51వ కీర్తన 1 నుంచి 6 వచనాలు చదవమ్మా. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుద చొప్పున నా అతిక్రమములను తుడిసివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూను నా ఎదుటనే ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇదే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అండి. మన హృదయం పాడైపోయింది, దానికోసం మనం దుఃఖపడాలండి. దేవుడు నివసించడానికి యోగ్యంగా లేదు. యోగ్యంగా ఉండాలంటే అది మనం చేయలేమండి. దేవుడిని అడగాలి, ప్రభువా నా హృదయం శుద్ధి లేదు, ఖచ్చితంగా నీవు ఉండటానికి యోగ్యంగా లేదు, నీ కుమారుడు ద్వారా శుద్ధి చేయమని చెప్పి మనం దేవుని మందిరంలో వేడుకోవాలి, అడగాలి. అని ఇస్సోపుతో నన్ను కడుగుము. దేవుని వాక్యంకి అడగాలండి, మనం అడగాలండి. ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఆయనకి యోగ్యంగా మన హృదయం ఉందా లేదా. ఎందుకంటే తెల్లారితో మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న మురికి అంటుకోకుండా ఉంటుందండి. మీ ప్రయత్నం లేకుండానే అంటుకుంటుందండి. రోజు స్నానం చేస్తాం, కానీ ఒక రోజు స్నానం చేయకపోతే ఈ లోకంలో మురికి అంతా ఖచ్చితంగా మనకు అంటుకుంటుంది. మనం వెళ్ళక్కర్లేదు, ఖచ్చితంగా అంటుకుంటుందండి. ప్రతిరోజు కూడా మన హృదయం గురించి దేవుడిని అడగాలండి. ఎందుకంటే దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు, ఆయన ఉండటానికి యోగ్యముగా మనం శుద్ధి చేసుకునేవారునే ఉండాలండి ఎప్పుడు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఆయన అత్యంత పరిశుద్ధుడు, ఆయన మనలో ఉండాలి. కాబట్టి ఆయనకి మరి గణపరచుకోవడానికి ప్రతిరోజు కూడాను హృదయ శుద్ధి కోసం ప్రయాసపడేవారునే అదే మొదటి స్థానం ఇవ్వటం అండి.
ఆయన పట్టించుకోకుండా ఉన్నట్లు, ఇంకా సమయం ఉందలే అని అనుకున్నట్లుగాను, ఇది సమయం కాదు అనుకునే విధంగాను మనం ప్రవర్తిస్తే అక్కడ మన ప్రవర్తన ఎవరిని బాధ పెడుతుంది? మన ప్రవర్తనే ఖచ్చితంగా దేవుని బాధ పెడుతుంది. అందుకే ఆయన మీద ఆనుకునే మనసు ఎప్పుడు కూడా మనలో ఉండాలండి. ఎందుకంటే ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే ఆ మాట కొరింథీయులు రాసిన 2వ పత్రికలోను 6వ అధ్యాయంలో 15 నుంచి 18 వచనాలు చూడమ్మా. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి ఏమి సంబంధము? పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. ఎప్పుడు మనలో జ్ఞాపకం వచ్చింది ఏమిటి? ముందు మనం ఎవరమండి? జీవమగల దేవునికి ఆలయం అండి. కేవలం మనం అనుకునేది ఏమిటంటే ఈ మందిరంలో దేవుడు ఉంటాడు అని మనం అనుకుంటాం. నిజమే, ఆయన ఉంటారు. కానీ అంతకన్నా ఎక్కువ సమయం ఉండేది ఎక్కడ? అమ్మా, ఎక్కువ సమయం దేవుడు ఉండే చోటు ఏదండి? మన హృదయం. కానీ ఎక్కువ సమయం దేవుడు మనలో ఉన్న హృదయాన్ని పట్టించుకోకుండా మనకు అంటే అందరితో గడపడానికి ఉన్నటువంటి ఆ స్థలంలోనూ దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తామండి. కానీ ఈ దేవుని ఆలయమైనటువంటి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఎవరితో సహవాసం చేస్తామండి? ఇక్కడ విశ్వాసి అవిశ్వాసి ఆ మాటకి అర్థం. అవిశ్వాసం అంటే అన్నమాటకి అర్థం ఏమిటమ్మా? దేవుని ఎరగని వారు కాదు. దేవుడు తెలిసి ఉండి కూడా దేవుని మీద ఆనుకోని మనసు అండి. దేవుడు తెలుసు, ఆనుకోరు. దేవుని గణపరచరు, దేవుని స్తుతించరు, దేవుని ఆరాధించరు, పట్టించుకోరు. కానీ దేవుడు ఉన్నాడని తెలుసు. అందుకోసం మందిరానికి కూడా వస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుని పని మాత్రం ముట్టుకోం. అంటే ఆ హృదయం గురించి పట్టించుకోమండి. అని మందిరమైనటువంటి మందిరాన్ని పట్టించుకోమండి. ఏమాత్రం దానికి సంబంధం లేని వారి కింద మిగిలిపోతామండి. అటువంటి వారితోనూ మనం దేవుని మందిరముగా మార్చబడి దేవుడు మనలో ఉన్న మనం వారితో కలిసి దేవుని పని చేయాలనుకుంటే దేవుడు అంగీకరిస్తాడా? అమ్మా, అక్కడ ఏమాత్రం అంగీకరిస్తాడండి? దేవుడంటే పక్కన పెట్టేసే వారితోనూ దేవునితో నడుస్తున్న మనము కలిసి పనిచేస్తే ఆ పని దేవునికి ఎలాగుంటుంది అంటే దేవుడే పక్కన పెట్టేసాడు. ఇంకా వారికి మనం ప్రాముఖ్యతనిచ్చి దేవుడిని పక్కన పెట్టేస్తాం మనం. అందుకే ప్రభు అంటున్నారండి ఆ మాట మరొకసారి ఉన్నాం అక్కడ. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? క్రీస్తుకు బలియాలతో ఏమి? ఎందుకంటే క్రీస్తుని ఆరాధించరు వారు, క్రీస్తు పని చేయరండి. సాతానికి లోబడి సాతాను పని చేస్తారు. సాతాను ఏంటి? దేవుని ఆరాధించకూడదు కాబట్టి వారు దేవుని ఆరాధించరు. సాతాను అనుకున్న పనిని వీరు చేస్తున్నారండి. ఎందుకంటే వారు దేవుని మహిమ రాకూడదు, వారు స్తుతించకూడదు, వారు ఆ వాక్యం ధ్యానం చేయకూడదు, ప్రార్థించకూడదు. అది సాతాను ఆలోచన. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా సాతాను ఆలోచనల్ని ఖచ్చితంగా బలపరుస్తున్నారండి. అది దేవునికి ఎలాగుంటుంది? చాలా విరోధంగా ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మందిరంలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నిజ దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం దూరం చేసుకోకూడదండి. ఆ సమయాన్ని ఏం చేయాలి? మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి యోగ్యమైన మందిరముగా మన హృదయాన్ని ఎప్పుడూ కూడాను దేవుని కోసం తెరిచిపెట్టేవారమునే ఉండి ఆయన ఎక్కడ ప్రవేశించాలి? మనలో ప్రవేశించాలండి. మనందరూ కలిసికట్టుగా మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో ఆ మందిరంలో ఏం జరుగుతుంది? సంతోషంతో సమాధానంతో మనం అందరు పాడతారు. సియోను పాట ఉంది కదమ్మా, సియోను మందిరముకు సంతోషముతోను
సమూతో పాడుతూ సియోనుకే గెదము. ఆ పాట అండి. సంతోషముగా పాడుతూ సియోనుకే గెదము. పొందవలే నీరు కామునందు కొంతకాలము ఎన్నో శ్రమలు. పొందవలే నీరు కామునందు కొంతకాలం ఎన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోనుకే గెదము. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరము కూడా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి హృదయాలు తెరిచేవారమనే ఉండాలి. హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవునితో సంబంధం లేని వారుగా దేవుని సన్నిధానం నిలవకూడదండి. దేవుని వారంగా వచ్చాం, దేవుని వారంగా మనం ఆయన చేర్చుకునే వారమనే అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసగా మనం ఆయనలో నిలిచి ఉండేవారమనే మన చేతనైనంత వరకు ఏం చేయాలి? మనం హృదయంతో అయినా సరే ఆరాధించే పాటలు రావు రైటే, కానీ హృదయంలో మనం పాడుకునే వారమునే ఉండాలి, స్తుతించుకునే వారమునే ఉండాలి, వాక్య జ్ఞానం విని గ్రహించుకునే వారమునే ఉండాలండి. మొదటి స్థానం ఎవరిది? దేవునిదండి. ఇంకా ముందు చదువు మందులు. నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. హల్లెలూయా. మీ దేవుడు మీలోనే ఉంటానంటున్నారు, మీతోనే నడుస్తామంటున్నారు. మరి దేవునితో నడుస్తారా, లోకంతో నడుస్తారా? అమ్మా, ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నారండి. నేను వారిలో ఉందును, వారిలో నేను నివసించి సంచరించి. అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు. మీరు ఆయనే మన దేవుడై ఉంటారండి. మరి అది దేవుడు మనకి మొదటి స్థానం ఇస్తున్నారండి. ఆయన మనలోనే ఉంటున్నారు, మనలోనే ఉంటారండి. మరి మనము ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనట్టుగా నడుస్తున్నారా? దేవునికి విరోధంగా నడుస్తున్నారా? దేవునికి శత్రువులైతే మనకు శత్రువులే. ఎందుకంటే దేవునికి విరోధులైతే మనకు విరోధులే. ఎందుకంటే దేవుని అవమానపరిచిన వారిని మనం గనపరచక్కర్లేదండి. అది ఎంతటి వారైనా సరే, మన పిల్లలైనా సరే, మన ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దేవుని అవమానపరుస్తున్నారంటే ఖచ్చితంగాను అది ఇంటి మీదకి శాపాన్ని తీసుకొస్తుందండి. ఎందుకంటే మొదటి స్థానం ఎవరిది? ఖచ్చితంగా దేవునిదేనండి. సరే, మలాకీ చూడమ్మ 1:10. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజపెట్టకుండినట్లు నా మందిరపు వాకిట్లను మూయవాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు. ప్రభు ఏమో కోరుకుంటున్నారు ఇప్పుడు? అటువంటి ఆరాధన జరిగిన చోట దేవుడు ఉండటానికి ఇష్టపడండి. ఆరాధన జరగకుండా ఉండటమే అని ఇష్టపడుతున్నారండి. దాన్ని మూసేస్తే బాగుండును. ఆత్మతో కాకుండా ఈ లోకానుసారంగా ఆరాధన దేవునికి ఇష్టం ఉండదండి. ఆత్మతోనూ సత్యముతోను, దేవుని ఆత్మతో, అంటే ఆయన మనలో ఉండాలి. ఆయన సహాయంతోనూ దేవుని ఆరాధించుకునే వారునే ఉండాలి. ఆయనతో సంబంధం లేని వారిగా మనం దేవుని ఆరాధించాలనుకుంటే
అది దేవునికి ఇష్టం ఉండదండి. అందుకే ఆ మందిరాన్ని ఏం చేయాలంటున్నారు ఆయన? మూసివేసి వాడు ఒకడు ఉంటే చాలు, నాకు ఎంత బాగుండును అంటే దేవుడు అసహించుకుంటాడండి. ఎప్పుడు కూడా మనం ఆయన మనలో ఉండాలి. ఉండటం కోసం మనం చేయవలసిన పనిని మనం పూర్తి చేసుకునేవారునే ఉండాలి. అందుకే అడగాలి, తిరుగు మాలోకి రండి, మాలో ఉండాలి, మీరే మమ్మల్ని నడిపించాలి. ఎప్పుడైతే దేవుడిని అడగటం మొదలు పెడతామో ఆయన మనలోకి వస్తారండి, ఆయనే మనల్ని నడిపిస్తారు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. అందుకే ఆయన ఎప్పుడు కూడా మన హృదయాలు తలుపు తడతారండి ఆయన మనలో రావడానికి. ఎందుకంటే మన పరమగీతలో ఉంటుంది, పరమగీతాల్లో 3:20 చూడమ్మ, 3:20, 5:2 పరమగీతాలు 5:2. నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది, నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరుమ, నిష్కళంకులారా ఆలకింపుము. నా తల మంచుకు తడిసి ఉన్నది, నా వెంట్రుకలు రాత్రి కురియు సినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయ మనసు, నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని మరలా నేను ధరింపై ఉండేనేలా. నా పాదములు కడుగుకుంటుని నేను మరలా దాన్ని మురికి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి గొనెను. హల్లెలూయా. అందరు పాడతారు చూడండి. హృదయమైనడు తలుపు నొద్ద యేసునాథుండు సదయుడగుసు తట్టు చూడండి. 320 200 వీటిలో ఉంటాం. మరి తీయండి, ఒక శరణం తీసుకుని. హృదయమైనడు తలుపు నొద్ద యేసునాథుండు సదయుడగుసు తట్టుచుండు సకల విధములను. తిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. కౌలి నిలుచుచున్నాడు పరికించి చూడా. పరుని బోలి నిలుచుచున్నాడు పరికించి చూడా. నతడు పరుండుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుండుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలసి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. అనేక విధాలుగా మేలు కొలపడానికి ప్రభు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనలోకి రావడానికి ఆయన తడుతూనే ఉంటారు. అన్ని రకాల అన్ని విధములుగాను రక్షణ వస్త్రం ధరించుకుని ఉన్నాం. కానీ ఆ రక్షణ వస్త్రం తీసివేసి మనం ఈ లోక వస్త్రాలు ధరించుకుని ఎప్పుడైతే మనం దిగంబరులుగా మారి ప్రభు వచ్చిన సమయంలోనూ లెగిసి ఆయన తలుపు తీసే పరిస్థితి కూడా లేదండి. చూద్దాం చేద్దాం నిర్లక్ష్యం ఏం చేస్తుంది? ఆయన ఏం తలుపు తడుతూ ఉన్నారు. ప్రార్థన గుర్తుకు వస్తుంది, కానీ ప్రార్థన గుర్తుకు వచ్చినా సరే దాన్ని అణిసివేసేది ఏమొస్తుంది? ఈ లోక సంబంధమైన క్రియలండి. ఇంకో 10 నిమిషాలు ఆగుదాం పర్లేదు, ఇంకో కాసేపనికి ఆగుదాం పర్లేదు, కాసేపనికి ఆగుదాం పర్లేదు అని కడక ఏం చేస్తామండి? ఆయన తలుపు తడతానే ఉంటారు, కానీ మరి తీయటానికి నిర్లక్ష్యం చేస్తామండి. కష్టం గుర్తు చేస్తారు, నీతిమంతుడు అని గుర్తు చేస్తారు, కానీ నీతి వస్త్రాలు తీసి అక్కడ పెట్టామండి.
పక్కన పెట్టేసాం. వాడిని ధరించుకొని ఎలా? మన పాదములు కడుక్కుంటేనే వాటిని వృద్ధి చేయని ఎలా? ఎన్ని ఆటంకాలన్నీ ముందు పెట్టుకుంటామండి. కానీ ఆయన వచ్చేటోడికి తలుపు తీసేవాళ్ళు ఉండదండి. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉండిపోతామో, దేవుడిని నిర్లక్ష్యం చేస్తామో, ఇంకా ఆయన అక్కడ ఉండడండి. అంతవరకు ఆయన తలుపు కొడుతూ ఉన్న ఆయన ఇవి లేచేటప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తలుపు తీస్తే ఏం జరుగుతుంది? ఆ మాట ప్రకటన గ్రంథం 3:20లో ఉంటుందండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడి అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఏ స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ప్రభు ఆలోచిస్తున్నారండి? అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏ స్థితిలోంచి లేపారు ఆయన? అపవిత్రపరచబడినారుగా మనం నిలిచి ఉన్న మనల్ని జ్ఞాపం చేసుకుని పరిశుద్ధపరిచి తానే మనలో ఉండటానికి పరిశుద్ధపరుచుకుని ఆలయంగా మరిచి మన పరిశుద్ధ ఆలయముగా జీవము గల ఆలయముగా మనల్ని ప్రభు నిలిపి మనం ఆయనతో గడిపితే ఆయన మనతో గడిపితే ఇద్దరు కలిసి ఏం చేస్తారండి? భోజనం అండి. భోజనాలు చేస్తారండి. ఇది ప్రాణ స్నేహితులు ఏం చేస్తారు? ఇంట్లోనూ కలిసి భోజనం చేస్తారండి. ఆ తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు? ఆయన తన తండ్రి సింహాసనం ఎందు ఆయనతో కలిసి మనం కూర్చునే విధంగాను ఆయన నడిపిస్తారండి. హల్లెలూయా. ఈ స్థితిలో మనం నిలపాలి ప్రభు. అందుకే ఆయన ప్రయాసపడ భారం మోస్తున్న యమతజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రభు సన్నిధిలో నిలవాలండి. ఆయన మనలో ఉండాలి, మనం ఆయనలో ఉండాలి. ఖచ్చితంగాను ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మనలో నెరవేరుతాయి. అందుకే దావీదు మనసు అండి ఖచ్చితంగా మనలో ఉండాలండి. ఎందుకంటే మనమందరం ఎలాగున్నది పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇక దావీదు అంటాడు చూడండి, ఆ మాట ఒకసారి చదువుకుందాం. నూట 32వ కీర్తన 3వ వచనం. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను. ఎట్లా? 132:3. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూసు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూసే వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. హల్లెలూయా. ఇది ఏ తీర్మానానికి వచ్చాడు ఆయన? అమ్మా, ఎందుకంటే మనం హిందువుల్లోంచి వచ్చాం, అందరికీ తెలుసు. ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా గదిని మనం పూజలు కానీ కేటాయిస్తాం. మరి వ్యక్తిగతంగా ఆరాధించడానికి మన నివాస గృహంలోనూ ఖచ్చితంగా మనకు రూమ్ ఉందండి. అమ్మ, చిన్న గది ఉందా? అమ్మా, ఆత్మీయంగా చూస్తే ఈ శరీరమే గుడారం అండి. అంటే ఒక ఇల్లు. ఈ ఇంట్లోనూ దేవుణ్ణి ఆరాధించడానికి స్థలం ఎక్కడుంది? ఈ ఇంటిలో అంటే ఈ శరీరంలో దేవుని ఆరాధించే స్థలం ఎక్కడుందమ్మా? ఆ హృదయమే దేవుని యొక్క నివాస స్థలం అండి. అంటే దేవుని ఆరాధించే స్థలము, ఇంటిలో ఉన్న స్థలము ఇదండి. ఇది పాడైపోయి ఉంది. దీన్ని కట్టే వరకు దావీదు ఏమంటున్నాడు ఆయన?
ఆ, నేను ప్రవేశింపను. నేను ప్రవేశింపను, నేను పరుండను. నేను పరుండను, మంచం మీదకి ఎక్కను. మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రాని. నా కన్నులకు నిద్ర రానియను, కనురెప్పలకు నా కనురెప్పలకు ఉనికిపాటు రానియ్యను నేను. అమ్మా ఉనికిపాటు. కునికిపాటు రానియను నేను. అది ఎఫ్రాతాలో నున్నదని ఆ, మేము ఇంటిమి యాయూరు పొలములో అది దొరికెను, ఆ నివాసములకు పోదుము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలు పడుదుము రండి, యెహోవా లెమ్ము, నీ బలసూచనమైన మందసముతో కూడా రమ్ము. ఆ మందసం ఎక్కడ ఉండాలి అమ్మా? ఆ యొక్క మందసం ఎక్కడ ఉండాలి? ఇక్కడండి. అది మందసం ఉండే చోటు అండి. మరి ఈ చోటు ఎలాగ ఉండాలి? పవిత్రంగాను పరిశుద్ధంగా ఉండాలి. అది దావీదు ఏమి తీర్మానం చేస్తున్నాడండి? నీ మంచం ఎందుకంటే అది నీ చేసుకునే వరకు కూడా మంచం మీద కూడా పడుకొని అన్నాడు ఆయన. అంటే ఇందాక ప్రభు చెప్పారు చూడండి, నా మందిరం పాడై ఉండగా మీరు నివసించడానికి అమ్మా చరంబి వేసిన ఇళ్ళులో నివసించుట మీకు తగు. అంటే మన సుఖాలు కావాలా, దేవునికి నివాసం కావాలా? అంటే మన సుఖాల కోసం మనం ప్రార్థన చేద్దామా, లేదా దేవుని ఉండటానికి నివాసం కోసం ప్రార్థన చేద్దామా? ఎక్కువ మందిరాలు ఏం జరుగుతున్నాయండి? శరీర బాధల కోసం, శరీర కష్టాల కోసం, మన సుఖాల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తాం, కానీ దేవుని మందిరం హృదయ శుద్ధి కోసం ఎంతవరకు చేస్తామండి? అదే ప్రభు అడుగుతున్నారు, మీ శరమి వేసిన ఇళ్ళకి నేను కట్టించాలా, లేకపోతే నేను ఉండటానికి యోగ్యమైనటువంటి హృదయాన్ని మందిరంగా కట్టాలా? ఇందులో ఏది ముఖ్యం? దావీదు మనసు మనకు ఉండాలండి. ఆయన ఏమంటున్నారండి? నీ మంచము కూడా నేను ఎక్కను, నేను నిద్రపోను, కనీరెప్పలకు కునిపాట్లు రానియను అని ఆయన ఖచ్చితంగా ఆ విషయంలో తీర్మానం చేసుకున్నాడండి. ఆ మందిరం కట్టడానికి ఆయన ఏం చేశారంటే ఆ జీవితకాలం అంతా సంపాదించుకున్నదంతా కూడాను ఆ మందిరం నిర్మాణం కోసం ఆయన అంతా వెచ్చించాడండి. ఎందుకంటే ఆయన చేతులతో కట్టడానికి కాదండి, ఆయన కుమారుడికి ఇచ్చాడండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు అనమాట, నీ హస్తములు అన్నీ రక్తంతో తడిసి ఉన్నాయి కాబట్టి నువ్వు కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడి ద్వారానే మందిరం కట్టబడుతుందని చెప్పి దేవుడు చెప్పినప్పుడు కుమారుడు కష్టపడకూడదని చెప్పి దేవుని మందిరం కోసం తన జీవితకాలం అంతా కూడాను సంపాదించిన బంగారాన్ని అంతా కూడాను దేవుని మందిరం కోసం ఓ పక్కన పోగులా పోసిపెట్టాడండి. అంటే లెక్కెడతానికి వీలు కాదండి. ఎందుకంటే ఇంటికి ధాన్యం రాసి ఎలా పోస్తాం అలా పోసారంటండి. బంగారము వెండి అలా ధాన్యం రాశిలాగా బంగారం వెండి పోసి అది అతను సొలొమోను మహారాజుకి అప్పచెప్పి ఆయన ద్వారా దేవుని మందిరం కట్టడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ పని చేయటానికి ఇక్కడ తీర్మానం చేసుకున్నాడండి. నా దేవుని మందిరాన్ని కట్టడానికి నేను నిద్రపోను, నివాసయోగ్యమైన మందిరాన్ని ఖచ్చితంగా కట్టాలి, నివాస స్థలాన్ని ఇది ఆత్మీయంగా తీసుకుంటే మన హృదయాన్ని కట్టుకోవటం అని. ఎక్కువ మన సమయం దేనికి ఉపయోగించుకోవాలి? మన హృదయం కట్టుకోవటానికండి. చెడు మాటలు కానీ, చెడు తలంపులు కానీ, చెడు పనులు కానీ ఇవన్నిటి దూరం చేసుకోవాలంటే ముందు ఖచ్చితంగాను, ఎందుకంటే లోకాన్ని అనేది పట్టణాన్ని పట్టుకోవడం సులువేమో, కానీ మన మనసును స్వాధీనం చేసుకోవటం చాలా కష్టం అండి. అందుకోసం మనం ఖచ్చితంగా దేవుని మందిరంలో మనం ఆయన మీద ఆధారపడేవారునే ఉండాలి. ఆధారపడ్డామనుకోండి దేవుడే మనకి ఆయన నడిపిస్తారండి. ఇంకా ముందు చదువు 2 కొరింథీయులు 13:3 చూడము. 13:3 క్రీస్తు నా యందు పలుకుచున్నాడని
ఆ. మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? నేను ఆత్మ పరిశీలన ఎవరు చేసుకోవాలి? మనమే. ఖచ్చితంగా పరిశీలన చేసి మరి ప్రభు ఉండడానికి యోగ్యంగా ఉన్నదా లేదా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే మన కట్టగల సామర్థ్యుడు ఆయనేనండి. ఆయన బలహీనుడు కాదండి. కేవలం మనం అనుమతినిచ్చి అవకాశం ఇస్తే ఒక మందిరంగా కడతారండి. ఎవరిని బలవంతం చేయడండి ఆయన. కేవలం మనం ఏం చేయాలి? అంగీకరించే మనసు కలిగి ఉండి దేవునికి లోబడితే చాలండి. ఒక మందిరం కింద ఆయన ఖచ్చితంగా కడతారండి. చదువు ఇంకను. మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడును గాని బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మన బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డారు కానీ దేవుని శక్తిని బట్టి ఆయన తిరిగి జీవించారు. ఆయన నమ్ముకున్న మనం కూడా బలహీనం కాదండి. ఎందుకంటే ఈ లోకంలో బలహీనమే కానీ దేవుళ్ళు ఉన్నందువల్ల మనం బలవంతులుగా మార్చబడి ఆయనతో కూడా తిరిగి లెగిసి ఆయన ద్వారా కట్టబడుతున్నామండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మనం మళ్ళీ పరిశీలన చేసుకోవాలండి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే మనం ఆయన నిలిచి ఉన్నామో లేదో తెలుసుకోవాలంటే మనం పరిశీలన చేసుకోవాలండి ఆత్మీయంగా అండి. ఆయన నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత దేవుని పిలుపు వస్తే అక్కడికి ఏ విధంగా వెళ్ళగలుగుతాం? ఏ రోజు కారు పరిశీలన, నీ దేవుల్లో ఉన్నానా లేదా, దేవుని ద్వారా నడిపించబడుతుందా లేదా, ఆత్మ పరిశీలన అండి. అందుకని మన పని చేస్తున్న పనిలోనూ ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా జరిగించుకునేవారు ఇంకా చివరిగా ఉంటుంది చూడండి. ప్రసంగి 11:4 చూడమ్మ. 11:4 తర్వాత 9-10 చదవండి. ప్రసంగి 11:4 ఆ వాక్యం తర్వాత 9-10 గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. గాలిని గుర్తుపట్టువాడు గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు మేఘములను కనిపెట్టేవాడు పోయడు. కొయ్యి. ఎందుకంటే గాలి గట్టిగా వేస్తున్నాను విత్తనాలు వెళ్తే మానేస్తే ఏనాడు విత్తనాలు వేయలేడండి. అలాగని చెప్పి కోత కోసంలో మేఘాలు ఉన్నాయని చెప్పి కోతలు కొత్త మానేస్తే ఏనాడు కోత కొయ్యలేడండి. కష్టాలు వస్తున్నాయి కానీ చెప్పి దేవుని నిలవటానికి మన ప్రయాసం మానేస్తే ఏనాడు దేవుని నిలవటం అనేది అసాధ్యమేనండి. అంత పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదండి. ధైర్యంగా ఉండాలి, దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలి. ఇత్తనం వేసే ఇత్తనం వేసుకోవాలి, కోసే సమయంలోనూ దేవుని సహాయంతో కోసుకుని పనాలకు తీసుకునేవారు ఉండాలి, ఫలాలు పొందుకునే వారమే ఉండాలండి. అందుకే మన పనిలో లోపం ఉండకూడదు. ఇంకా ముంచదు 9-10 చూలాని గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఒక నిమిషం ఇంత మీ 9-10 మీ చేతికి వచ్చిన మీకు చేయుటకు నీ చేతికి వచ్చిన మీ చేతికి వచ్చిన పని అయినను ఏ పనైనను శక్తి లోపము మీ శక్తి లోపము లేకుండా చేయము. చెయ్యము. నీ పోవు పాతాళమునందు నీవు పోవు పాతాళమునందు పని అయినను పని అయినను ఉపాయమైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను జ్ఞానమైనను లేదు. లేదండి. సమయం ఉండగానే ఏం చేసుకోవాలి? ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని ఎలా ఉండాలి? మన లోపం లేకుండా మనం పూర్తి చేసుకునేవారు ఆరాధించుకునే సమయము ఆత్మతోనూ సత్యముతోనూ పరిశుద్ధంగా ఆరాధించుకునేవారు. అందుకే హృదయ శుద్ధితో సంతోషంతో మన సమాధానంతో దేవశాలలో నిలిచి ఉన్నామనుకోండి, ఆయనలో ఉన్నంతకాలం మనకి ఏముంటుంది? సమాధానమే ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా మనలోనూ దేవుడు ఉండటానికి తగిన విధంగా యోగ్యంగా మలుసుకునేవారు. ఎప్పుడు దేవుని మందిరంలో ఏముండాలి? సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఆయనతో కలిసి మనం నివసించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఉండాలి. లోకము అనేది ఆలోచించకూడదండి. లోకం వేరు, దేవుడు వేరండి. ఎందుకంటే మన ఇంట్లో శుభ్రాన్ని చూసుకుంటాం కానీ మన హృదయంలో శుభ్రం అండి. ప్రతిరోజు కూడాను తన హృదయాన్ని శుద్ధి చేసుకునేవారు ఉండాలండి. లోకంలో తిరుగుతాం కానీ ఇంట్లోకి వస్తే పాదాలు కడుక్కుంటాం లేదండి.
ఎందుకంటే పని కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేస్తామని కాళ్ళు కడుక్కుంటామండి. అలాగే ఎప్పుడు కూడా దేవుళ్ళు ఏం చేయాలి, వాక్యంలో ఏం చేయాలి, ప్రతిరోజు కూడాను వాక్యం ద్వారా మనకు కడుగుకునేవారు మన దేవుడి సహాయంతో ముందుకెళ్ళేవారునే ఉండాలి. అందుకే హృదయ శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు నివసించే యోగ్యమైన మందిరం అది. ఆ పని నిమిత్తం ఎప్పుడు కూడా మనం జాగ్రత్త పడేవారు మన చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.